వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా. టేస్టీగా క్రిస్పీగా కరకరలాడే చేపల ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చేప ముక్కల ఫ్రై వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చేప అయితే మా అక్కగారు అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడండి. నేనైతే చేయటం మొదలుపెట్టాను. ఈ చేప చేసేటప్పటికి 10:30 అయ్యింది. ఎండ అయితే మామూలుగా లేదండి బాబు, ఇరగదీసేస్తుంది ఎండ అయితే. గుయ్యమని చెవులు ఎండలో ఒకసేపు చేప చేసి లోపలికి వచ్చేదడికి కళ్ళు పచ్చగా చీకటి కమ్మేసినాయి, ఏం కనపట్ల కళ్ళు, అంత ఎండ ఉంది. మొన్న 4 రోజులు అయితే క్లైమేట్ మబ్బుగా చల్లగా ఉంది, కానీ ప్రకృతిని అంటాక మనం సరిపోమండి. ఎందుకంటే దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. ఏ కాలంలో దాని పని మనమే తట్టుకోలేక. వర్షాకాలం అయితే బాబు బీభత్సమైన వర్షం అంటాం. శీతాకాలం అయితే మంచు, ఈ పక్క మనిషి ఆ పక్కకు కనిపించట్లేదు, అంత మూసేసింది అంటాం. ఎండ అయితే బాబు ఎండలు ఎలా గడుతాయో ఏంటో అంటాం. ప్రకృతి దాని పని అది క్రమం తప్పకుండా యథావిధిగా చేసుకుపోతుంది. మానవుడు చేసే పని ఇదిగో అదిగో రేపు ఎల్లుండని బద్దకింతాడు, అవునా? కానీ ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఎండగా ఉంది. చేప అయితే చిన్న పొలిసేమూల చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకొచ్చండి ఈ చేప. అలాగే మన ఛానల్లో మొదటిసారి చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఎప్పుడు వాళ్ళు కూడా ఒక లైక్ కొట్టండి వీడియోకి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి రావాలంటే ఆల్ అనే యాక్షన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే టాంగుమని మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి, మర్చిపోకండి. ఈ చేప చేసి ఇంట్లోకి వచ్చేటప్పటికి నా కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసండి, చీకటి కమ్మేసినాయి, అంత ఎండ. మాకు ఇక్కడ సామాన్లు తొమ్ముకుని ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉండేదండి, పెద్దది, కాయలు కాసేది. అక్కడ 1 గంట వరకు నీడ ఉంటానే ఉండేది, మళ్ళీ సందరాటగా చల్లగానే ఉండేది. కానీ మేము కొన్ని కారణాల వల్ల తీసేయాల్సి వచ్చింది చెట్టు. ఇప్పుడు ఎండలో మాడిపోతున్నాను నేను. అక్కడ బట్టలు జాడించుకున్నా, సామాన్లు తోమినా, కడిగినా, ఇదిగో ఇలా అప్పుడప్పుడు చేపలు చేసుకున్నా. ఎండ మనిషి మీదే ఉంటుంది ఇంకా ఆ పని అయ్యే వరకు కూడా. ఎంత చల్లగా ఉన్న చెట్టు తీసేసాం. ఇప్పుడు ఆ చెట్టు విలువ ఏంటో నాకు బాగా తెలిసింది. ఈ గండి చేప ముక్కలు అయితే ఈ సైజు ముక్కలు కట్ చేశాను. మా పిల్లలు చేప ఫ్రై ఎక్కువగా తింటారండి, కూర అయితే పెద్దగా తినరు. కూర అయితే చేప కింద పొట్ట ముక్క ఉంటుంది చూసారా, ఆ పొట్ట ముక్క అయితే పిల్లలు వేసుకుంటారు. అందులో ఒకటి ముళ్ళు, పెద్ద ముళ్ళు ఉంటుంది కాబట్టి. చేప ఫ్రై అయితే ముక్కలన్నీ తింటారు. మసాలా పొడి అండి, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడినండి. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ చేప ముక్కల్లో వేసుకుంటున్నాను. నేను మా ఇంట్లో ఎప్పుడు ఎలా వేపుతాను అనేది మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఇవి వేస్తాను. ఇక్కడ బియ్యం పిండి కొంచెం, కార్న్ఫ్లవర్ కొంచెం, శనగపిండి కొంచెం, అన్నీ 2 చెంచాలు తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నేనేం చేశానో తెలుసా, చేప చేసేసి ముక్కలు కోసేసి ఇవన్నీ పొళ్ళయి కలిపేసి శుభ్రంగానే పక్కన పెట్టేసి ఇంకా పొడుగుండిపోయానండి. 3-4 వరకు శుభ్రంగా పడకేసేసాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. పడకేసేసి 4 లేసి ఓ డ్రాప్ టీ పెట్టుకుని తాగి, పిల్లలకి తలదువ్వి జల్లేసి, నేను తలదువ్వుకుని మొహం కళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మళ్ళీ వచ్చి అప్పుడు చేప ఫ్రై వేపాను అనమాట సాయంత్రం భోజనంలోకి. ఎండలో పనిచేసే వాళ్ళకి, నిజంగా వేసవకాలంలో ఎండలో పనిచేసే వాళ్ళకి చెయ్యెత్తి దండం పెట్టినా తప్పులేదు, మహానుభావులు. నిజంగా మనం అంటున్నాం కానీ ఎండకు తట్టుకోలేని వాళ్ళు ఎందుకు పనిచేయరండి. ఎండకి తట్టుకుని ఎండలో పనిచేసే వాళ్ళే మంచి వాళ్ళు.
ఎండకు తట్టుకోలేక ఉష్ అని ఆపసాపాలు పడిపోతారు చూసారా, వాళ్ళది ఏ పని చేయలేరు. అలాగే కొంచెం చేప ముక్కలు కలర్ఫుల్గా అనాలంటే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఏపుల్లోకి కంపల్సరీ ఫుడ్ కలర్ వేసుకుంటేనే బాగుంటాయండి. ఇదిగోండి ఇలా మొత్తం ముక్కలకు పట్టించేసాను. ఏదో విధంగా జాయిగా పట్టించేసి ఇది 4 వరకు మూత పెట్టానండి. 4 తర్వాత ఇది మూగుడు పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ పోసాను. ఆయిల్ వీటికితా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేప ముక్కలు చూద్దాం రండి. చూసారా 4 నానబెట్టడం వల్ల అదంతా కిందకి అడిగి జ్యూస్లా దిగిపోయింది. మనం ఎమ్మటే వేసేసుకుంటే బాగోదండి. ఎప్పుడైనా సరే కచేప శుభ్రంగా మసాలా దినుసులన్నీ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇలా చేస్తా అండి మా ఇంట్లో. అదైనా ఇది వరకు నాకు చేపల ఫ్రై ఎప్పుడు ఇది వచ్చేది కాదు. నిజంగా పిల్లల కోసం నేర్చుకున్నాను. ఈ మధ్యలో నేర్చుకున్నా కానీ బ్రహ్మాండంగా చేస్తున్నాను. మాడిపోవడం బాగోపోవడం ఏమీ లేదు. మనకు రాపోయినా కానీ ఒకసారి ఆ పని చూసానంటే పట్టేస్తానంతే. చేసేయాల్సిందే. నేర్పినోళ్ళ కంటే బాగా వండుతాను నేను. నాకు ఎవరు నేర్పలేదు ఈ చేపల ఫ్రై అయితే. యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో అయితే సింపుల్గానే వేసారు. ఇంకా నాకు తోసిని కొన్ని కలిపి పిండిలు అయ్యి మసాలా కూడా చేప ముక్కలు కట్టిన చెల్లాచెదరా అయిపోద్ది. కొంతమందికి ముగుడంతా అయిపోద్ది. అలా అవ్వకుండా నా సొంత బ్రెయిన్ వేసి ఇందులో చేపల ఫ్రై అయితే చేశాను. అప్పటి నుంచి నేనే చేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి. మనం వేసిన మసాలా కూడా అటు ఇటు చెల్లాచెదరా అవ్వదండి. అంత బాగా చేప ముక్కనే పట్టుకుని ఉంటుంది. మా పిల్లలకి మా వారి కోసం అయితే మా అక్కగారు అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చిన చేపల ఫ్రై అయితే చేశానండి. చేప ముక్కల ఫ్రై. మా అక్కగారు అబ్బాయి కూడా చేపల ఫ్రై అంటేనే ఇష్టం. ఆడు కూర తినడం. మా పిల్లలు అంతే, కూర తినరు. ఒకవేళ కూర తింటే చేప పొట్ట కింద ముక్క వేసుకుంటాడు అంతే. నేనైతే 3 ముక్కల కాడికి అయిపోయానండి. అంతే సింపుల్గానే వేపుకోవాలి. మూకుడు నిండా వేసేస్తే చెల్లాచెదరి కింద తిరగెత్తకూడదు, బాగా ఎత్తకూడదు అన్నట్టు ఉంటుంది. చేప ముక్కలు కలిపేసి 4 వరకు ఉంచేసానేమో. చక్కగా మసాలా అంతా దానికి పట్టేసి ముక్కలకి చాలా బాగుందండి నిజంగానే. మా ఆయన ఎప్పుడైనా సరే వంట బాగుందనుకోండి, బాగుందని చెప్పడు, బాగోపోయినా బాగోలేదని చెప్పడం. ఆయన తినటం చూసి నేను గమనిస్తాను. తిన్నారనుకో మా ఆయనకి నచ్చింది అని అదే వండి పెడతాను. తినలేదనుకో సరిగ్గాని ఓహో ఇది మా ఆయనకి నచ్చలేదు అని నేనే అర్థం చేసుకుంటాను. బాగుందన్నప్పుడు బాగుందని చెప్పాలి కదా. చెప్పరు ఆయనకి అలవాట్లేదు. నేనేమో చెప్తే బాగుండు అనుకుంటాను కానీ చెప్పరు. నేనే అడుగుతాను అనుకోండి, ఆయన చెప్పకపోయినా వదిలేస్తానండి. ఏంటి బాగుందా అంటాను, తలకాయ ఊపుతాడు అంతే. భలే చేసావు, ఎలా చేసావు అంటారేమో అనుకుంటాను. అబ్బే అలాంటివి ఏముండవు. బాగోపోయినా పాపం బాగోలేదని అనరు. అయినా నేను బాగోకుండా ఎప్పుడు వండనండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి నచ్చేలానే వండుతాను. మాడిపోతాం, చెడిపోతాం ఇవన్నీ ఏమి ఉండవు. అలాగే ఈ చేపల ఫ్రైలోకి కాంబినేషన్ మజ్జిగ చారు పెట్టానండి, నంచుకుని తింటారని. చేపల ఫ్రై, వేడివేడి మజ్జిగ చారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి.